సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో తుది దశకు చేరుకున్న ఇళ్ల నిర్మాణాన్ని మంత్రులు పరిశీలించారు. రామస్వామి గుట్ట దగ్గర నూతనంగా నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికే ఒక రోల్ మోడల్ హౌసింగ్ సొసైటీగా మారబోతుందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇళ్ల కేటాయింపుల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. రేపటి నుంచే అప్లికేషన్లు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా నేతలు డబ్బులు వసూలు చేసినట్లయితే తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ ప్రాజెక్టును నిలిపివేసిందని, ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు మార్చి 31 లోపు 2160 ఇళ్లను కానుకగా అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఒక మోడల్ హౌసింగ్ కాలనీగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇది ఒక కొత్త పట్టణం కట్టినట్టే. సరే, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాలో ముందుకు పోవాలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఇది చేస్తున్నా. నేను లోకల్ ఎమ్మెల్యే. ఇప్పుడు రేపటి నుంచి మనం ఈ ఇళ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడదాం కరెక్ట్గా. మరి నేను మళ్ళీ అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు దీంట్లో ఒక రూపాయి ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఏమైనా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఆ ఫార్మాట్ విడుదల చేస్తాడు. తప్పనిసరిగా ఒక వారం 10 రోజుల్లో మీరు విస్తృతంగా స్పందించే వ్యక్తి, 24 hours పనిచేసే వ్యక్తి, కష్టపడి మరి డైనమిక్ గా తన శాఖల్లో ఎంతో కొంత అచీవ్ చేయాలనే మరి ఒక మంచి ఉద్దేశంతో, సంకల్పంతో ముందుకు పోయే శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఈరోజు ఈ హౌసింగ్ కాలనీకి రావడం ఎంతో సంతోషిస్తున్నాను. ఫస్ట్ బేస్ లో 2160 ఇళ్లు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ 2160 ఇళ్ళు అయితే పూర్తి చేయలేదు, కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాపించి, ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది.